చెప్తామా హల్లెలూయా. మంచిదండి. ఈస్టర్ తర్వాత రెండో ఆదివారంకి ఏర్పాటు చేసిన వాక్యంలో వెళ్ళాము. ఎజెకియేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి 16 వాక్యాలతో చదువుతున్నాము. 34, 11 నుంచి 16. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును. దుర్బలంగా ఉన్న దానిని బలపరచుదును. అయితే ప్రొవిన వాటికిని బలము కలిగిన వాటికిని శిక్షను మేత పెట్టి లయపరచెదను. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటాం కదండి, దేవాతి దేవుడే తన గొర్రెలని వెతుకుతాడంట. ఎందుకంటే ఈ గొర్రెలంట కాపర్ల మాటలు వినవంట. అందుకని దేవుడు అంటున్నాడు, కాపర్లు సరిగ్గా లేరు, సంఘంలో సంఘస్థులు కూడా సరిగ్గా లేరు. కాబట్టి అంత్య దినాల్లో ఉంచిన మనము నిజంగా ఆయన స్వరాన్ని వినేవారుగా మనం ఉంటున్నాము. వ్యక్తిగతంగా, సంఘపరంగా కాదు దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆర్ వి లిసనింగ్ టు హిస్ వాయిస్? ఆయన స్వరం రోజు వింటున్నాము. మనం ఆయన స్వరం వినాలంటే ఏం చేయాలండి? పశువుల పాకలకు పోవాలి, కాపర్ దగ్గరికి పోవాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఒక క్రైస్తవుడు ఆయన స్వరము ప్రతిదినము వినాలంటే ఏం చేయాలా? నేనే నా గొర్రెలను వెతుకుతా అంటున్నాడు. వెతికేప్పుడు దేవుడే వెతుకుతా అంటున్నప్పుడు మనం దొరికే వాటిలో ఉన్నామా? లేకపోతే లోకంలో మన పనులు మనం చేసుకుంటున్నాము, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నేనే నా గొర్రెలను నేను వెతుకుతున్నప్పుడు దొరికే భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆయన చేతిలో ఉండాలి అని ఆశపడి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ఆయన వెతుకుతున్నప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని గుర్తించక, ఇంకా నువ్వు ఆయన సన్నిధిని కోరుకోక, ఇంకా లోకంలో నువ్వు ప్రాకులాడుతుంటే కనుక ఆయన నువ్వు వెతికినా కూడా నువ్వు ఆయనకి ఏమాత్రం దొరకలేదు. నువ్వు ఆయన స్వరం వినాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే యోహాను సువార్తలో అంటుంటాను, నా గొర్రెలు నా స్వరము వింటాయి అంట. కాబట్టి ఆయన స్వరము ఒక క్రైస్తవుడు అంట ప్రతిదినము వినేవాడిగా ఉండాలంట. ఎట్లా వింటామండి? యూట్యూబ్లో వింటాం, వాక్యం వింటే అయిపోతుందా? మరి ఆయన స్వరం ఎట్లా వింటామండి చెప్పండి? బలారాధన త్వరగా వెళ్దాము. ఆయన స్వరము వినే గొర్రెలు ఎట్లుంటాయి? మాకులాగానే ఉంటాయంట. అంత సీన్ లేదు. ఎవరిలాగా ఉంటాయంటే ఆయన స్వరము వినే గొర్రెలు ప్రతిదినము ఆయన సన్నిధిలో వేచి ఉంటాయంట. సో ఈరోజు నువ్వు నేను నిజమైన స్వరము వినాలి అంటే కనుక మనము ఆయన సన్నిధిలో వేచి ఉన్నామా? ప్రతిదినము ఉదయకాలము లేచి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉన్నావా? ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతికినప్పుడు నువ్వు దొరుకుతున్నావు. మనం ఆయన వెతికినప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి? యథార్థంగా మాట్లాడుతున్నాం. దేవుడు అంతా తన గొర్రెలను వెతుకుతాడు. నా గొర్రెలు నేనే వెతుకుతాను అంటున్నాడు. కాబట్టి ఆయన వెతికే సమయం ఏంటి అంటే 3 నుంచి 5 గంటల సమయం. సో మనం ఏం చేస్తుంటాము? శుభ్రంగా నిద్రపోతూ ఉంటాం. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. శుభ్రంగా నిద్రపోయేటోళ్ళు నిద్రపోతూ ఉంటారు. కానీ అట్టి రీతిగా కాదండి. ఒక క్రైస్తవుడు జీవిస్తున్నాడు అంటే ఆత్మీయ కులంగా కూడా వాడు జీవించేవాడిగా ఉంటాడు.
నువ్వు ఏదో బ్రతికి ఉన్నావు అంటే ఏదో నువ్వు బ్రతికి ఉన్నావు అని కాదు, కానీ నీలో ఆత్మ సంగతి ఏంటి? అది పోషింపబడుతున్నదా? దేవుని స్వరాన్ని రోజు వింటున్నదా? దేవుని వాక్యం చేత సేద తీర్చబడుతున్నదా? తృప్తి చెందుతున్నదా? మనము ఆయన దొరికినప్పుడు ఆయనకు అందుబాటులో ఉండే వారమై ఉండాలి అంటే కనుక ఈ గొర్రెలంట పొద్దున్నే ఉదయకాలము ఆయన స్వరం కొరకు ఎదురు చూసేవిగా ఉంటాయంట. ఆయన స్వరం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నాం మీరు? నిజంగా పొద్దున్నే లేచి ఉదయకాలంలో ఏ పని చేయకుండా దేవా అని చెప్పి ఆయన వైపు చూసేవారు ఎంతమంది ఉన్నాం మనలో? ఫస్ట్ లేగానే మనం ఏం చేస్తాం చెప్పండి? ముంగట గోడ మీద గడియారం ఉన్నా కూడా ఆ గడియారంలో టైం చూడం, పక్కకి ఫోన్ తీసి ఫోన్ ఆన్ చేసి చూస్తాం ఏమి ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయి, టైం ఎంత అయిందా. సో మనం చేసే పనులు ఇవి. కాబట్టి నీనా జీవితం ఈరోజు మార్చుకోవాలా. ఎందుకు అంటే ఆయన మనం వెతుకుతున్నాడు. ఆయన వెతికినప్పుడు ఆయన స్వరం మనకి వినిపిస్తా అన్నప్పుడు, ఆయన మీతో మాట్లాడాలన్నప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన స్వరం కొరకు వేచి ఉండాలంట. ఈరోజు నిజంగా వేచి ఉండే అనుభవంలో ఒకవేళ మనం లేకపోతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ రోజు నుంచైనా నేను ఉదయకాలం వచ్చి నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, నువ్వు నా కొరకు వేచి ఉంటావా? నేను ఇద్దరినన్నా మానుకో, పర్వాలేదు. ఎందుకంటే భూమి మీద జీవించేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో నువ్వు ఆయన స్వరం కొరకు వేచి ఉండకపోతే కనుక నీ నిద్ర మత్తులో నువ్వు ఉంటే కనుక ఇంకెన్నడికి నువ్వు ఆయన స్వరము వినలేదు. ఆయన వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పర్సనలీ, ఫ్యామిలీ వైజ్ కాదు, చర్చ్ వైజ్ కాదు, వ్యక్తిగతం. ఈరోజు దేవుడు నాతో తెలియజేస్తున్న మాట ఏంటి అంటే ఉదయకాలపు ప్రార్థన అలవాటు చేసుకోవాలి ఒక క్రైస్తవుడు. ఈరోజు నిజంగా ఎంతమంది ఈరోజు ఉదయకాల ప్రార్థన అలవాటు కలిగి ఉన్నాం? ఉదయకాలపు ప్రార్థన ఒక క్రైస్తవుడికి ఏమంటారు, ఒక పోషణ దేవుడు అనుగ్రహిస్తాడు. మనం అనుకుంటుంటాము వాక్యం ఎప్పుడు చదువుకున్నా కూడా మనకు సరిపోతుంది అని. లేదండి, దేవుడు నీతో మాట్లాడుతున్న సమయము నువ్వు శ్రద్ధ వహించి ఆయన కొరకు వేచి ఉండి ఆ స్వరము వినేవాడిగా నువ్వు సరి చేసుకో. మనం సరి చేసుకోకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన స్వరము వినలేని స్థాయిలో కానీ నువ్వు ఉంటే కనుక అది నీకు ఏమాత్రమో ఉపయోగకరము కాదు, అది నీకేమాత్రము క్షేమము కాదు. మన భక్తి మనం మోసం చేస్తుంది. ఎట్లా అంటే మనము బైబిల్ మనకు ఇష్టం వచ్చినప్పుడు చదువుతాము, దేవుడు నాతో మాట్లాడాలి అనుకుంటాం, కానీ వాక్యంని చదువుతున్నాము, దాన్ని గ్రహించలేకపోతున్నాం, దాన్ని ధ్యానించలేకపోతున్నాం, అంత సమయము దేవునితో గడపలేకపోతున్నాం. ఎందుకు ఇవన్నీ లోపిస్తున్నాయి ఒక క్రైస్తవుడి జీవితంలో అంటే ఆ క్రైస్తవుడికి దేవుని స్వరము వినే అంత సమయము, అంత ఓపిక, సహనము లేదు. ఉదయకాలమే లేచి ఆయన సన్నిధిలో వేచి ఉండే అనుభవము లేదు. ఈరోజు ఈరోజు కానీ అలవాటు చేసుకుంటే కనుక నేను ఆయన స్వరము వినేవారిగా ఉంటాను. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా గొర్రెలను నేనే వెతుకుతాను, నేను వాటిని చూసుకుంటాను అంటున్నాను. ఈరోజు మనం చాలాసార్లు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మన పెద్దవారి దగ్గరికి కానీ మన తల్లిదండ్రుల దగ్గరికి కానీ మనం వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే నా గురించి ప్రార్థన చేయండి, మానద్దు. వాళ్ళు మానరు ఎట్లనో, కానీ నువ్వు అయినా జాగ్రత్త చెప్తావు, ఎందుకంటే నువ్వు ఇష్టానుసారంగా తిరగాలి కాబట్టి. అదే నువ్వు వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నావు, ఇతరుల దగ్గర అయితే ప్రార్థన అవసరం కోరుకుంటున్నావే, ఇతరులని ప్రార్థన చేయమని అడుగుతున్నావే. దేవుడు అంటున్నాడు, నా గొర్రెలను నేను వెతుకుతాను, నా గొర్రెలను నేను చూచుకుంటాను. ఆయన కాపాడుతున్నాడు, ఈ రోజు వరకు మనల్ని కాచి కాపాడుతున్నాడు. గత 4 మాసాలు దేవుడు కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో ఈ 5వ మాసంలో మనల్ని ప్రవేశింపబెట్టాడు. ఈ 4 మాసాల్లో వ్యక్తిగతంగా దేవుని స్వరం విన్నావా? ఆయనతో నీ సంభాషణ కలిగి ఉన్నావా? కొద్దిసేపు ఆయనతో మాట్లాడవా? ఆయన నీతో మాట్లాడడానికి కొద్దిగా అవకాశం ఇచ్చావా? ఆయనకి నిన్నిద్దరం మానుకొని ఆయన సన్నిధిలో మోకరించి ఆయన స్వరం కొరకు ఎదురు చూసే అనుభవంలోకి వెళ్ళవా? ఒకళ్ళు లేకపోతే కనుక 4 వేల ఎట్లయితే గడిచిపోయినాయో దేవుడు అడుగుతలేదు, కానీ ఇప్పుడు నుంచి ప్రారంభించు. వేచి ఉంటూ మౌనంగా ఉదయకాలం లేసి మోకరించు. ఒక గంటన్నర దేవుడి సన్నిధిలో వేచి ఉండు. అప్పుడు ఆయన స్వరం వినిపిస్తాం. ఆయన స్వరం విన్నామంటే ఏదో దైవజనుడు వాక్యం చెప్తుంటే ఆ స్వరం వినడం కాదు, వాక్యం చదువుతుంటే అది అర్థం చేసుకోవడం కాదు. ఆయన స్వరము వినేవాడిగా ఉండాలి. అంటే నువ్వు ఆత్మ చేత నడిపింపబడాలా, నింపబడాలి. అందుకనే బైబిల్లో దేవుడు అంటుంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఈరోజు క్రైస్తవులు అనుకుంటుంటారు, నేను వాక్యం చదువుకుంటున్నా కదా, చదువుకుంటే టెక్స్ట్ బుక్ కాదు, అది మామూలు ఈ లోకంలో ఉన్న పుస్తకాలు కాదు, చదువుకోలేదు దానికి వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడి సహాయము లేకుండా, సావాసము లేకుండా నువ్వు వాక్యము ఎంత చదివినా
అది నువ్వు గ్రహించదు, అది నీలో కార్యసిద్ధి కలుగ చేయదు. అందుకని ఆత్మని కలిగి ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి మనం. పరిశుద్ధాత్మ దేవుడే నీకు వాక్యాన్ని వినిపిస్తాడు, వాక్యాన్ని బోధిస్తాడు. ఆయన స్వరం కూడా ఆయన సహాయంతో నువ్వు వినగలుగుతావు. ఈరోజు దేవుని స్వరము నువ్వు వినాలంటే నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. అందుకనే దావీదు అంతా ఉంటాడు కదా, ప్రార్థనలో చదువుకున్నాం కదా 51వ కీర్తనలో, నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి నువ్వు తీసివేయద్దు. ఎందుకు పరిశుద్ధాత్మని తీసివేస్తే ఆయన స్వరాన్ని వినలేడు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. మనమైన స్వరాన్ని వినాలని ఎదురు చూస్తుంటాము, ఆయన స్వరం వినాలని ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తుంటాము, పలానా సభలకు వెళ్తూ ఉంటాము, కానీ ఆయన స్వరం వినలేమే. ఎందుకు ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఎప్పుడైనా మనం గమనిస్తున్నామా? ఎందుకంటే ఉండాల్సిన పరిశుద్ధాత్మ నిన్ను లేవు. సహవాసము కలిగి ఉండాల్సిన పరిశుద్ధాత్మతో నిన్ను సహవాసం కలిగి లేవు. ఈ లోకంలో ఉన్న వాటితో నిన్ను సహవాసం కలిగి ఉండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం నువ్వు కోల్పోయావు. అందుకనే ఈరోజు క్రైస్తవులైన స్వరము వినలేని పరిస్థితుల్లో ఉంటున్నాం, దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈరోజు నువ్వు నేను ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే కనుక దావీదు ప్రార్థన చేసినట్టు యథార్థ హృదయంతో ఈ ప్రతి ఒక్క పాపమైనదిగా ఒప్పుకో. దావీదు యథార్థ హృదయంతో ఒప్పుకున్నాను దగ్గర, అవును దేవా నేను పాపం చేశాను, నీ ఆత్మని నువ్వు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని నేను పోగొట్టుకున్నాను, కోల్పోయాను, నాకు మళ్ళా తిరిగి నాకు అనుగ్రహించు, అప్పుడు నేను ఈ స్వరం వినగలుగుతాను అని వ్యక్తపరిచాను. ఈరోజు నువ్వు నేను అటు రీతిగా మనం ప్రార్థన చేసేవారు ఉన్నాము. మనం అలవాటు పడిపోయి ఉన్నాము. ఏంటి అంటే ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదవాలా, మన జీవితాన్ని ముందుకి కొనసాగించేసాం. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం చదివినా, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేసినా అది ఏమాత్రం అర్థకరంగా ఉండదమ్మా. చాలా జాగ్రత్త వహించు. దావీదు ఒట్టిగా ప్రార్థన చేయాలి. ఆత్మని కోల్పోతే సర్వము కోల్పోయినాడు అని ఆయన గుర్తించాడు. ఈరోజు నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఈరోజు మనం గుర్తించగలుగుతున్నామా? వాక్యం చదువుతున్నాము, బైబిల్ కొనుక్కుంటున్నాము, కొత్త కొత్త పుస్తకాలు కొనుక్కుంటున్నాము, బైబిల్ రిలేటెడ్వి చదువుతున్నాము, జ్ఞానం పొందుకుంటున్నాము, లోకపరమైన జ్ఞానము, మనిషిలోకి జ్ఞానం పొందుకుంటున్నాం, కానీ దేవుని యొక్క జ్ఞానము ఏమాత్రమో పొందుకోలేని వారిగా ఉంటున్నాం. అందుకనే దేవుని యొక్క స్వరము వినలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈరోజు నిజంగా దేవుని యొక్క ఆత్మని నువ్వు కలిగి ఉంటే కనుక, ఆత్మని నువ్వు వేడుకుంటే కనుక, తిరిగి నువ్వు పొందుకుంటే కనుక దేవుని యొక్క స్వరం నువ్వు వినే స్థాయికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్మతో ఎటువంటి సహవాసం కలిగి ఉండాలో నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాడండి. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని, నీ సొంత రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకొని ఆయన నామంలో బాప్తిసము తీసుకున్నావో, అప్పుడే దేవుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించి ఉన్నాడు. అని నువ్వే ఆయనని గుర్తించక, నువ్వే ఆయన పట్ల శ్రద్ధ వహించక, నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ నీ సావాసాలను కలిగి ఉండి ఆయనతో నీ సావాసాన్ని కోల్పోయింది. అందుకనే వాక్యం చదివిన మార్పు లేదు. ఎన్నిసార్లు బోధకులు బోధించినా అయ్యగారు చెప్తారు కదా, ఎక్కడ ఉండాలంట మార్పు చెప్పాలా? అంతరంగంలో మార్పు కలుగు చేయాలంటే పాస్టర్ కలుగు చేయలేడు, నీ సంఘ కాపరి కలుగు చేయలేడు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కలుగు చేయలేడు. అది కేవలం పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పోగొట్టుకున్నావే. మధ్యాహ్నం కాలం దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు వల్లలో ప్రవేశిస్తున్న ముందే యథార్థ హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకో. దావీదు అట్టి రీతిగా అయితే ప్రార్థన చేస్తాడు, నువ్వు కూడా అట్టి రీతిగా ప్రార్థన చేయి. ప్రభా నీ ఆత్మని నా యొద్ద నుంచి నువ్వు తీసుకెళ్ళి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే మనం క్రైస్తవులం కానే కాదు. దేవుని దృష్టిలో ఏమాత్రము మనం ఆయన బిడ్డలుగా కనిపిస్తలేదు. కానీ మనం లోకంలో ఎట్లున్నామంటే గుర్తింపు పొంది ఉన్నాం. ఏమని తెలుసా? పలానా క్రైస్తవులు, పలానా బాప్టిస్టు, పలానా పెంతెకోస్తు, పలానా సిఎస్ఐ. సంఘాలు వర్గాలు కాదు దేవునికి కావాల్సింది ఆత్మ నడిపింపుతో నడిపింపబడ్డ వారు మాత్రమే. ఈరోజు నిజంగా దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మతోని సావాసము బలపరుచుకునే వారిగా మనము ఉండక ఆ సావాసాన్ని కోల్పోయి ఇంకా క్రైస్తవులుగానే జీవిస్తున్నామే. ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం, ఎట్లా గుర్తిస్తున్నాం. ఈరోజు నిజంగా దేవుని ఆత్మ లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో మాత్రము చేరలేదు. నువ్వు ఆత్మ లేకుండా నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తుంటే జీవగ్రంథంలో నీ పేరు ఉంచుతాడు అనుకుంటున్నావా? ఉంచాడు. మనం అనుకుంటుంటాం దేవుడు నా పేరు జీవగ్రంథంలో రాశాడు కదా, నేను ఎట్లా జీవిస్తే నాకేంటి.
జీవ గ్రంథంలో నా పేరు భద్రపరచబడ్డది కదా. నేను క్రైస్తవుడినే కదా, క్రైస్తవ కుటుంబంలోనే కదా పుట్టింది, మా పితరులందరూ కూడా చర్చిలో పెద్దలే కదా అని మనం అనుకుంటుంటాం. దేవుడు వాళ్ళ భక్తి చూసి నీకు రక్షణ ఇవ్వలేదు. దేవుడు రక్షణ నీకు ఉచితంగా ఇచ్చాడు, వ్యక్తిగతంగా ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణ నువ్వు నేను కాపాడుకోవాలంటే కనుక ఈరోజు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని మనము కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, నేను తండ్రిని వేడుకొని నా నామంలో ఇంకొక ఆదరణకర్తని మీ యొక్కకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సత్యం నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాను. ఈరోజు సత్యంలో ఉండే క్రైస్తవుడుగా ఉన్నవా, లేకపోతే ఆత్మతోని నడిపింపబడుతూ సర్వసత్యంలో జీవిస్తున్నాం? సర్వసత్యంలో ఎందరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిత్యరాజ్యంలో చేరగలుగుతారు. అంటే వాళ్ళు మాత్రమే ఆత్మచేత నడిపింపబడేవాళ్ళు. ఈరోజు నిజంగా ఆత్మతో నీకు సావాసం కోల్పోయినవేమో. ఈ మధ్యాహ్నం కాలంలో ఆయన స్వరము వినలేని స్థాయిలో నువ్వు ఉంటున్నావేమో. ఈరోజు నువ్వు వినాలైన స్వరం దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు కానీ దేవుడిని వేడుకుంటే నాకు తిరిగి మళ్ళీ నీ ఆత్మ నాకు అనుగ్రహించు ప్రభు అని ఈస్ రెడీ టు గివ్ యూ ద హోలీ స్పిరిట్ అని. నువ్వు ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పోగొట్టుకున్నావో నీ జీవితంలో, అది మళ్ళీ నీకు తిరిగి అనుగ్రహిస్తాను. ఎప్పుడో తెలుసా? ఇప్పుడే నువ్వు అడిగితే కనుక. నువ్వు అడిగితే ఆయన ఏదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ఆయన కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని కూడా అర్పించాడు. నువ్వు అడిగితే అయ్యాడా? మనమే ఆ శక్తిని కనపరచలేకపోతున్నాం. ఆ పరిశుద్ధాత్మతో సావాసం కోల్పోయినా మనము ఆయన లేకుండా జీవిస్తేనే బాగుంది జీవితం అనుకుంటున్నామేమో. గుర్తిస్తాము, ఆయన లేకుండా మనం జీవించినా కూడా ఉపయోగకరం ఏమాత్రమో కాదు, అది మనకు శాపంగానే ఉంటుంది. ఆదరణకర్తని మనకి ఇచ్చాడు. ఆదరణకర్త మనం ప్రతినిత్యం ఆదరిస్తూ ఉంటాం. ఆయనని మనం కలిగి జీవించాలని ఆశపడుతున్నాం. ఈరోజు నిజంగా ఆ ఆశని నువ్వు గుర్తించి ఆయనకి నీ హృదయంలో మీరు స్థానం ఇస్తావు. ఆయన నిన్నే కోరుకుంటున్నాడు, వ్యక్తిగతంగా నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు కానీ నీ హృదయం ద్వారము ఆయనకి ఇప్పుతే కనుక ఆయన మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకు వాక్యం చేత మాట్లాడాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకని అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూస్తాము, పైనుంచి వచ్చే శక్తి పైనుంచి వచ్చి దిగి వచ్చేంత వరకు శక్తిని మీరు కనిపెట్టుకుని ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కనిపెట్టుకునే అనుభవంలో ఉండాలి. వెళ్ళిపోయి క్రైస్తవులకు అలవాటైనది ఏంటి అంటే, వెళ్ళిపోయి దావీదు ప్రార్థన చేస్తాం కదా, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయద్దు అని. మనం కూడా వెళ్ళి అట్లనే పొరపాటున ప్రార్థన చేస్తామేమో. ఎందుకంటే మనకి పనులన్నీ ఎట్లా అయిపోవాలంట? సులభంగా అయిపోవాలంట. క్రైస్తవుడు కష్టపడడానికి ఏమాత్రం ఇష్టపడాడంట. అర్థమవుతుందా? క్రైస్తవుడు కష్టపడడానికి ఏమాత్రము ఇష్టపడడు. అందుకని ఆత్మను పొందుకోలేని స్థాయిలో ఉపవసించి ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టు. నిన్ను నువ్వు నిలబెట్టుకో, తిరిగి మళ్ళీ ఆయన అనుగ్రహించి ఆత్మని పొందు. అప్పుడే నువ్వు ఆయన స్వరం వినగలదు. ఆయన స్వరం వినలేని పరిస్థితిలో ఉంటే కనుక నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. దేవుడు అదే కోరుకుంటున్నాను. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎవరి స్వరం వింటున్నావు లోకంలో నువ్వు ఈరోజు? చెప్పండి, ఎవరి స్వరం వింటున్నాం? మన పెద్దలవి, లేకపోతే మన తోనున్న వారివి? వీళ్ళ స్వరాలు వింటున్నాం, వాటికి స్పందిస్తున్నాం. దేవుని స్వరం వినే స్థాయిలో లేకుండా దేవుని వాక్యం వింటున్నావే, ఎట్లా స్పందిస్తావు? స్పందన ఏది అని అడుగుతున్నావు దేవుడు. When I am talking to you, where is your response? దేవుడు ఈరోజు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. నేను నీతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నా బిడ్డ, కానీ నీ దగ్గర నుంచి ఏమాత్రమో స్పందన లేదు. ఇంకా ఎంతకాలం అంటే జీవిస్తావు? అట్లానే జీవిస్తూ చనిపోతే కనుక నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈరోజు కన్నా మేల్కొని నువ్వు ఏదైతే మొదటి ప్రేమని, దేవుని యొక్క పరిశుద్ధాత్మని కోల్పోయినావు, అది తిరిగి మళ్ళా పొందుకోవాలి అంటున్నావు. అది నువ్వు పొందుకుంటేనే ఆయన స్వరం నువ్వు వినగలుగుతావు, గ్రహించగలుగుతావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు బైబిల్ని ఎన్నిసార్లు చదివినా కూడా అది నీకు అర్థం కాదు. బైబిల్ కాలేజ్ పోయి 5 సంవత్సరాలు BTH చేస్తావేమో, ఒక కైతం ముక్క ఇస్తాడు సర్టిఫికేట్ కింద అంతే. కానీ ఆత్మీయతలో ఎదుగుదల అనేది ఏ బైబిల్ కాలేజ్ ఇవ్వదు. అది కేవలం పరిశుద్ధాత్మ మూలాన జరగాల్సిందే. అందుకని నువ్వు నేను ఈరోజు పరిశుద్ధాత్మని కలిగి ఉంటేనే ఆయన స్వరం విని. ఆయన స్వరము వినాలి అంటే మనం పరిశుద్ధాత్మని వేడుకోవాలి. పోగొట్టుకున్న పరిశుద్ధాత్మని తిరిగి మనము పొందుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను వాటిని చూసుకోలేదు, ఐ విల్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ఆల్ ప్లేసెస్. నువ్వు ఎక్కడన్నా ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, మనం అనుకుంటుండొచ్చు నేను దేవునికి చాలా దూరంగా జీవిస్తున్నాను, ఘోరమైన పాపాలు నేను చేశాను. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వే నాకు కావాలి,
నీ ఘోరమైన పాపాలు నేను చూస్తలేదు, నేను అడుగుతలేదు, కానీ నువ్వు నా స్వరం వినేవాడుగా నన్ను కోరుకుంటున్నావు అని అడుగుతున్నావు. ఈరోజు నిజమైన స్వరం వినడానికి మనం సిద్ధపడాలి. దేవుడు చెప్తూ ఉంటాం కదా, దేవుడు ఒక పాపిని చూసి అసహించుకోడు, కానీ వాళ్ళలో ఉన్న పాపాన్ని అసహించుకుంటాడు. అందుకనే యేసు ప్రభు వారు ఒక మంచి మాట అంటారు, ఈ లోకంలో నేను నశించేదాన్ని వెతికి రక్షించడానికి మాత్రమే వచ్చాను. ఈరోజు రక్షణ పొందుకున్న మనము నశించే వారి గుంపులో ఉన్నామేమో. నిజమైన రక్షణ ఆనందము లేక, పరిశుద్ధాత్మతో సరైన సావాసము లేక, దేవుని స్వరము వినలేని వారిగా మనం ఇంకా నాశనానికి గురవుతున్నామేమో. మన భక్తి మనం మోసం చేస్తుంటదేమో. జాగ్రత్త వహించు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు మోసపరచుడు, మనకి అబద్ధము అయిన మార్గంలో మనం నడిపించాడు. అందుకని ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే, సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈరోజు వరకు సత్యంలో ఉన్నామేమో క్రైస్తవుడా, ఈరోజు సర్వసత్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నించు. పరిశుద్ధాత్మని వేడుకో దేవుని దగ్గర. ప్రభా నేను నీ స్వరం వినాలి అని అడుగు దేవుణ్ణి. అన్ని ప్రార్థనలు చేస్తామే, ఎన్నో ప్రార్థనలు మన జీవితాల్లో మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా దేవా నీ స్వరం నేను వినాలి అని ఎప్పుడైనా అడిగామా? అడిగేవాడిగా ఆసక్తిని కనపరుస్తున్నావా? పట్టుదలతో నీ శ్రద్ధతో ఆయన స్వరం వినడానికి ఎదురు చూస్తున్నావా? ఆ శ్రద్ధ నీకు లేకపోతే కనుక దేవుడైన స్వరం నీకు వినిపించడానికి మాత్రము ఇష్టపడను. కొద్దిగా శ్రద్ధ వహించు. దేవా నీ స్వరం నేను కూడా వినాలి ప్రభా. నా కొరకు నువ్వు నా కొరకు కూడా నీ ప్రాణాన్ని నా కొరకు పెట్టావు కదా ప్రభా. నీ స్వరం నాకు వినిపించవా? నన్ను అడిగితే కనుక ఎందుకు వినిపించాడు? బిడ్డ వినిపిస్తాను అంటాడు. అంతే. మన నిజంగా దేవుని అడగాలని, అడిగి ఆయన స్వరం వినాలా, ఆయన స్వరానికి లోబడే వారిగా మనం ఉండాలి. ఆయన స్వరమే వినకుండా వాక్యానికి లోబడే వారిగా ఉంటామంటే ఉండలేదు. మనం ఎన్నోసార్లు వాక్యము తెలుసు, మనకి దేవుడు చూపిన కట్టడాలు తెలుసు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు తెలుసు. కొత్త నిబంధనలకు వచ్చినాక దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కూడా మనకు తెలుసు. అది 10 ఆజ్ఞలు, ఇవి ఒక 2 ఆజ్ఞలు, 12 ఆజ్ఞలు తెలుసు. కానీ పాటించలేని వారిగా క్రైస్తవులు ఉంటున్నారు ఈరోజు. ఎందుకు? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నీ సొంత చెల్లినే ప్రేమించలేకపోతున్నావే. ఏమైంది దేవుని ప్రేమ అంటే? దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఆయన గొర్రెం కాదు, ఆయన స్వరం వినే స్థాయిలో నువ్వే. ఈరోజు తన జీవితాన్ని మార్చు. అనుభవం ఉందండి మాకు, మీరెంత, మా వయసు ఎంత, మీ వయసు ఎంత, మాకున్న అనుభవం నీకుందా అంటారేమో. దేవుని సేవకుడిని నేను హెచ్చరిస్తున్నాను. దేవుడు నీ సీనియారిటీ అడుగుతలేదు. నువ్వు క్రిస్టియానిటీలో ఎంత సీనియర్ అని దేవుడు నేను చూస్తలేదు. కానీ నువ్వు ఆజ్ఞలని, ఆయన స్వరాన్ని విని లోపడుతున్నావా, విధేయత చూపుతున్నావా అని అడుగుతున్నావు. నీ వయసు ఎంతనే ఉండొచ్చు, నువ్వు ఏ స్థాయిలోనే ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని స్వరం వినేవాడుతున్నావు. యేసు ప్రభు వారు నిన్ను ఎట్టి రీతిగా అయితే ప్రేమించాడో అట్టి రీతిగా నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావు. ఆయన తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టడం బైబిల్ చెప్తుంది. నువ్వు ఆయన కొరకు నీ జీవితాన్ని అర్పించలేకపోతున్నావే, ఇంకా నీ ప్రాణాన్ని అడిగితే పెట్టగలుగుతావా? పెట్టలేదు. త్యాగపూర్వకమైన ప్రేమ కావాలంట దేవుడు. ఈరోజు మనం ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం దేవుని పట్ల? ఉత్తుత్తి ప్రేమ. ఆదివారం వస్తే ప్రేమ, ఈస్టర్ వస్తే తెల్ల బట్టల ప్రేమ, క్రిస్మస్ వస్తే కొత్త బట్టల ప్రేమ. కేకులు కట్ చేసుకోవాలా, వండుకోవాలా, తినాలా, మన ఇష్టానుసారంగా మనకు ఉండాలి. మనల్ని మనం సంతోష పెట్టుకోదానికి. నిన్ను నువ్వు సంతోష పెట్టుకో. నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు. నువ్వు నాశనంలో ఉన్నప్పుడు ఆయన నీ నాశనం నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి నేను ఆశీర్వదించాడు. నువ్వు సంతోషంగా ఉండాలా, ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని ధరించుకొని ఆయనలో జీవించాలని ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ మనం గుర్తించాక ఆయన స్వరం వినక మనకి ఈ లోకపరంలో ఏవైతే సంతోషం కలిగిస్తున్నాయో వాటిని బట్టి మనం సంతోషిస్తున్నామే. వాటిని బట్టి నువ్వు సంతోషిస్తున్నప్పుడు ఒకటి గుర్తించాలి, గ్రహించాలి. ఏంటి తెలుసా? నువ్వు సంతోషిస్తున్నావేమో, నీ కుటుంబంతోనే నువ్వు సంతోషిస్తున్నావేమో, కానీ నీ జీవితం ద్వారా, నీ కుటుంబం జీవితం ద్వారా ఆయన నువ్వు గాయపరుస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఆయన స్వరం వినేవాడిగా మాత్రము నీ జీవితాన్ని సరి చేసుకో. ఈరోజు కానీ ఆయన వెతుకుతున్నప్పుడు, నా గొర్రెలను నేను వెతుకుతాను, నేను వాటిని జాగ్రత్తగా కాచుకుంటాను అని ఆయన తెలియజేస్తాను. ఈరోజు కన్నా దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన మనము దేవునికి చెప్తాం, ప్రభా ఒక ఉన్నతమైన స్థలంలో పచ్చిక గల చోట్లనైనా నన్ను పరుండ చేయి ప్రభా. శాంతికరమైన జలముల చేత నేను ఉండాలని ఆశిస్తున్న ప్రభా. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఏమి కలిగి ఉన్నా నెమ్మది లేదు మనిషికి. ఎందుకు?
యవనస్తులుగా ఉంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు కదా, దేవుడు తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇస్తాడు. మీరు అనుకున్న రీతిగానే ఇన్ని వేలు 60,000 శాలరీ కావాలంటే 80,000 శాలరీ కావాలంటే 80,000 శాలరీతో దేవుడిని ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు ఒకటి తెలియజేస్తున్నాడు, ఏంటి తెలుసా? బిడ్డ, నువ్వు 60,000 80,000 అడుగుతున్నావే, నేను ఏ దానికి వెనకాడను, నేను అవి ఇస్తాను. కానీ నువ్వు నా శాంతిని ఆ డబ్బుతోనే నువ్వు కొనుక్కోలేవు. నా స్వరము వినలేని స్థాయిలో నువ్వు వెళ్ళిపోతావు. ఈ లోకంలో ధన వ్యామోహం మీద నువ్వు నీ ముఖము తిప్పి నీ ముగ్గు చూపి నువ్వు నాకు ఇంకా దూరం వెళ్ళిపోతామేమో, అదొక్కటే భయం బిడ్డ అంటున్నావు. ఈరోజు ఏమీ ఉన్నా ఏమీ లేకపోయినా మనిషికి దేవునితో సరైన సావాసం ఉండి ఆయన స్వరం వినేవాడుగా ఉంటే సమస్తము కలిగిన వాడివే. హల్లెలూయా. మనం ఆయన స్వరం వినేవాడుగా ఉండాలండి. ఆయన స్వరం వింటే మనకు సమస్తము ఇస్తాడు ఆయన. అందుకనే యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు, మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, తర్వాత సమస్తము నేను మీకు ఇస్తాను. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవాడు ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు బస్సు పట్టుకొని మెట్రో పట్టుకొని వెతికేది కాదు. ఇది ఆయన స్వరం వినేవాడిగా ఉండాలి. ఆయన స్వరమే నువ్వు వినక నీతిని రాజ్యాన్ని ఎట్లా దొరుకుతావండి? అందుకని స్వరం వినడానికి ముందుకు నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోవచ్చు. దేవా, నీ స్వరం నేను వినేవాడుగా నేను ఉంటాను, నీ కుమారుడుగా నేను ఉంటాను. నీ స్వరం నేను ప్రతిదినము వింటా ప్రభా. ప్రతి ఉదయమునైనా నేను వేచి ఉంటాను అయినా నీ స్వరం కొరకు అని నువ్వు నేను ఒక తీర్మానం చేసుకుంటే కనుక మనమైన స్వరము వినే స్థాయిలోకి దేవుడు మనం నడిపిస్తాడు. మన నవంబర్లో ఒక దైవ సేవకుడు వచ్చారు ఇక్కడ. మన యూట్యూబ్ వీడియోలో ఉన్నది పెద్ద ఆయన, 82 సంవత్సరాలు ఆయన. ఆయన మనం చనిపోయారు. ఆయన మనం చనిపోయినప్పుడు మన బరియల్కి ఆయన చావుకి వెళ్ళి వచ్చిన ఆయన నిన్న జ్ఞాపకార్థ కూడికకు వెళ్ళినప్పుడు ఆయన గురించి సాక్ష్యం చెప్పినది ఒకటే. ఏంటి తెలుసా? ఎంతమంది అయితే ఆయన గురించి సాక్ష్యం చెప్పారో అందరూ ఒకటే చెప్పారు ఆయన గురించి. ఏంటి తెలుసా? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన కలిగిన వ్యక్తి. ఏ సమయం అన్నా ఏ నిమిషమైనా తెల్లవారుజామున చూస్తే అంట 3 గంటల నుంచి 5 గంటల వరకు మోకరించి ప్రార్థన చేస్తారు. నీకు ఆరోగ్యం బాగా డాడీ అని కుమార్తె అడిగితే కూడా అంటాడంట, నాకు ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా మోకరిస్తేనే నాకు ఆరోగ్యం అంటాడు. ఎందుకంటే ఆయన స్వరం వినడానికి అంత ఆసక్తిని కనపరచదు. ఆ వయసులో కూడా మనకేమైంది? వయసులో ఎందుకు మోకరించలేకపోతున్నాము? ఎందుకు మన జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నాము? ఎందుకు ఆయన స్వరం వినడానికి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాము? ఇంకా ఎంతకాలం ఆయనకి దూరంగా జీవిస్తాం? ఈరోజు కన్నా మేము పర్వాలేదు, పొద్దునని ప్రభు నీ స్వరం నేను వింటాను అని చెప్పి ఒక తీర్మానం చేసుకో. తీర్మానాన్ని చేసుకున్నాను, ఆ తీర్మానాన్ని స్థిరపరచమని దేవుడు. నీ అంతటా నువ్వు స్థిరపరచుకోలేవు, నువ్వు పాటించలేవు, నువ్వు ఆయన స్వరం వినలేవు. కానీ నువ్వు తీర్మానం చేసుకుంటే ఆయనని స్థిరపరచమంటే ఆయన స్వరం నీకు వినిపిస్తాడు. ఈరోజు నీ జీవితం మారాలన్నా, నువ్వు ఆయన స్వరం వినాలన్నా, నువ్వు అంటే ఒక తీర్మానం చేసుకోవాలి. అది దేవుడిని స్థిరపరచమని అడగాలి. కాబట్టి ఆయన మనతో ఉంటే అంట మనం సర్వము కలిగి ఉంటాము. అంటే మనం ఆయన స్వరము వినేవారుగా మనం ఉండాలి. ఈరోజు మన డాడీ కూడా ఏం చెప్తాడు? పేరెంట్స్ ఏం చెప్తారండి పిల్లలకి? నువ్వు నా మాట వింటే నీకు కావాల్సిందే నేను ఇస్తాను, వినకపోతే క్యాన్సిల్. అంతేనా? సేమ్ దేవుడి దగ్గర నువ్వు ఆయన స్వరం వింటే నీ హృదయవాంఛలన్నీ తీర్చేవాడు. నువ్వే కానీ ఆయన స్వరం వినక ఎన్ని ప్రార్థనలు చేసినా క్యాన్సిలేషన్ లాగే ఉంటుంది, కానీ ఏమాత్రం ప్రమోషన్ అనేది నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన స్వరం వింటలేదు. ఈరోజు అన్న గుర్తించు, ప్రభువుని అనుభవించు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు క్రైస్తవుడు అంటే ఏదో నోరుంది, ఏదో మోకాళ్ళు ఉన్నాయని ప్రార్థన చేయడం కాదు. కానీ మోకరించినప్పుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని నువ్వు ప్రార్థనలు అనుభవించాలి. అనుభవిస్తున్నావా? ఏమనుభవిస్తున్నావు? కింద పండ గట్టిగా ఉన్నది, మోకాల్లో నొప్పి చేస్తున్నాయి. ఇది మన అనుభవం లేదండి. ప్రార్థన అనగా నువ్వు ప్రభుని అనుభవించే స్థాయిలోకి ఎదగాలి. ప్రభుత్వాన్ని సరైన సావాసం కలిగి ఉండాలి. ఆయన నీ పక్కనే ఉన్నాడు. నువ్వు మోకరించగానే ఆయన సింహాసనం మీద నుంచి లేచి నిల్చుంటాడు. నిజంగా అంత విశ్వాసంతో, అంత ప్రేమతోని, అంత త్యాగంతో ఆయన స్వరం వినడానికి అంత ఆసక్తిని కనపరుస్తూ నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు. ఆయన స్వరం వినాలని అందరికి ఆశ ఉంటుంది, కానీ కొందరైనా వెళ్తాం. ఆ కొందరిలో నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక సింగర్ ఉందండి, లతా మంగేష్కర్ గారు ఉన్నారు. ఒక మంచి కాన్సర్ట్ జరుపుతున్నాను. ఆ కాన్సర్ట్కి ఆమె పాట వినాలంటే లైవ్ షోలో మినిమం 7,000 రూపాయలు టికెట్, స్టార్టింగ్ నుంచి 30,000 వరకు టికెట్. మనం పోగలుగుతామా? పోలేం. ఎవరు పోతారు?
డబ్బున్న వారే దాన్ని వెల చెల్లించి వాళ్ళు వెళ్ళగలుగుతారు. కానీ వ్యత్యాసం ఏంటి తెలుసా? వాళ్ళు వెళ్ళి లైవ్ షో చూస్తారు, మనం యూట్యూబ్లో అవసరమైన. దేవుడు కూడా అంతే, నువ్వు మోకరిస్తే నువ్వు ఆయన స్వరమైన. ఎక్కడో సభలకు వెళ్ళి ఎక్కడో ఉపవాస ప్రాంతాలకు వెళ్ళి కాదు నువ్వు చేసేది. అందరితో కలిసి అందరు భక్తి చూసి నువ్వు భక్తి కనపరచడం కాదు. నీ వ్యక్తిగతంలో నువ్వు భక్తిని కనపరచు, నీ గదిలో నువ్వు మోకరించు, ఆయన స్వరం వినడానికి సిద్ధపడు. ఈరోజు నేను మన జీవితాలంతా సరి చేసుకుంటే కనుక మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన మనకి కాపరి అయి ఉన్నాడు. ఆయన స్వరము మనము వినే గొర్రెలుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఈ రోజున ఒక తీర్మానం చేసుకొని, ప్రభా అవును నేను నీ స్వరం వింటాను, నువ్వు నన్ను వెతుకుతున్నావు. ఆయన వెతుక్కున్నప్పుడు ఆయన దొరకండి వెళ్ళి మందిరానికి వస్తున్నాం కదా సరిపోతుంది కదా నన్ను అంటారే, మాది కాదు. ఆయన వెతుకుతున్నప్పుడు అనగా తెల్లవారుజామున నువ్వు మోకరించడానికి నువ్వు హాజరుపరచు. నువ్వు మోకరించి ఉండాలి తెల్లవారుజామున ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థనలో గడపాలి, ఆయన నీతో వచ్చి మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు నుంచి నువ్వు లేచుంటావా? ఈరోజు నుంచి నువ్వు మోకరిస్తావా? దేవుడు నీతో నాతో మాట్లాడుతావు. ఈరోజు కన్నా కొద్ది సమయం నువ్వు ఆయన చూస్తే కనుక నీ జీవితం మారుస్తాను. మన జీవితాలు ఎందుకు మారతలేదు తెలుసా? మన జీవితాలకి మారని కారణం ఏంటో తెలుసా? మనమే ముఖ్య కారణం. మా తల్లి నాకు 10వ క్లాస్ నుంచి చెప్పేది, మోకరించు, బలిపీఠం దగ్గర మోకరించు, ప్రార్థించు అని. 10వ క్లాస్ ఇక్కడ, 15 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ. ఇంకా అన్ని సంవత్సరాలు నేను శ్రద్ధ చూపలేదు. నాకెందుకులే, నాకేం పని లేదు, సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే, నిర్లక్ష్య స్వభావం కనపరిచాను. కానీ రాని వచ్చింది ఒక రోజు మోకరించాల్సి వచ్చింది. అప్పుడు అర్థమైంది దేవుడు అంటే. మా మమ్మీ ఎందుకు నాకు చెప్పింది అప్పుడు అర్థమైంది. ఆమెకేం పని పాట నేను అనుకునేటోడు, ఆమెకేమో తిన్నాను అరగాక నా ఇంట పడ్డది అనుకునేటోడు నేను. అదే వ్యక్తిగతంగా ఆమె జన్మనిచ్చింది, ఒక బిడ్డని కన్నది అంటే ఆమె ఎట్లయితే ఆత్మీయ స్థితిలో దేవునితో సావాసం కలిగిందో, తన కుమారుడైన నేను కూడా ఆయనతో వ్యక్తిగతంగా సావాసం కలిగి ఉన్నాను. అప్పుడు తర్వాత అర్థమైంది నాకు. ఇంతకాలం చెప్పింది ఎందుకంటే నేను విన్నాను కాబట్టి, అని ఇప్పుడు చెప్పదు ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి. అనుభవిస్తాం, నేను ప్రభుని అనుభవిస్తాం. ఆయన సన్నిధిలో వేచి ఉందాం. ఆయన స్వరం వినడానికి మన జీవితాన్ని మనము సరి చేసుకున్నాము. మనం సిద్ధపడదామండి. రెండో భాగం వెళ్దామండి. రెండో భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వాక్యాలు చదువు. త్వరగా చదువు. గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. సంఘం చెప్పండి ఆమేన్. మనం సిద్ధపరుస్తారంటండి. ఈరోజు నువ్వు నేను సిద్ధపడితే సరిపోదు. పాస్టర్ గారు వచ్చేసి పాస్టర్ గారు సిద్ధపడండి అంటే సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వ్యక్తిగతంగా సిద్ధపరచాలి. అందుకని ఆయన స్వరం వినాలి అంటే ఆయన ఆత్మతో నేను సహవాసము కలిగి జీవించి. ఈరోజు ఆయననే ఏమంటున్నాడు అక్కడ? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును త్వరగా చదువు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము మనం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. మనం సిద్ధపరచాలి కాబట్టి ఆయన చిత్తం మనం చేయాలండి. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏంటి తెలుసా? నువ్వు ఆయన స్వరం వినాలి. వింటావా? ఆయన చిత్తం, తండ్రి యొక్క చిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చు. గెత్సెమనే తోటలో మనకు తెలిసిన ప్రార్థన, ఈ పాత్రనే నా దగ్గర నుంచి తొలగించు, ఆయన నా చిత్తం కాదు నీ చిత్తము జరిగించు ప్రభు. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏంటి తెలుసా? నీ నా జీవితంలో ఆయన స్వరం వినాలి. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి మనం వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో, నీ అనుదిన జీవితంలో, అనుదిన దేవునితో సావాసంలో ఆయనతో నువ్వు ఆయన స్వరము వినేవారిగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. ఆ దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తున్నాను. దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలంటే ప్రయాసపడాలి, మోకరించాలి, ఆయన స్వరం కొరకు ఎదురు చూడాలి.
ఒక వ్యక్తి నీకు ఫోన్ చేస్తాడు, నీ బాయ్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ప్రేమించేవాడు వాడని నీకు ఫోన్ చేస్తా అంటే ఎక్కడ ఉంటాం మనము? లోకమంతా విడిచిపెట్టి ఎప్పుడు ఫోన్ మోగుతానని ఎదురు చూస్తుంటాం ఫోన్. అదే రీతిగానే దేవుణ్ణి ప్రేమించి మనము కొద్దిగా కష్టమైన బాధ అయినా ఏమేమైనా మోకరించి ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన స్వరం కొరకు ఎదురు చూడాలి. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి కొరకు నువ్వు అంత ప్రయాసతోనే అంత ఆసక్తిని కనపరుస్తూ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావే. దేవాతి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆయన నీతో మాట్లాడాలంటున్నప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో కొద్దిసేపు కూడా మోకరించలేకపోతున్నావు. ప్రతిదినము నీ ఏమంటారు, ప్రతిదినము నువ్వు ఎందుకు నిన్ను ఆయన సన్నిధిలో కనపరుచుకోలేకపోతున్నావు? ఈరోజు కన్నా మనం గ్రహింపులోకి వచ్చి దేవా అవును ప్రభా నీ స్వరం నేను వినలేని స్థాయిలో ఉన్నాను, ప్రతిదినము నేను నీ స్వరం వినలేకుండా ఉంటున్నాను ప్రభా, నన్ను దయతో క్షమించు. కానీ ఈ రోజు నుంచి ప్రభా నేను మోకరిస్తాను, ప్రతిదినము నేను నీ స్వరము వింటాను ప్రభా, నీ చిత్తం జరిగిస్తాను, నీ చిత్తం నా జీవితంలో జరిగించడానికి నువ్వు నాకు సహాయం చేయ ప్రభా అని నువ్వు నేను దేవుడిని అడుగుతా కనుక దేవుడు తన పరిశుద్ధాత్మ చేత తన చిత్తం ఏంటో తన స్వరం వినిపించి ఆయన చిత్తం నీ జీవితంలో ఆయన జరిగిస్తాను అంత చేస్తాను. కాబట్టి గొర్రెలకు మంచి కాపరిని నేను ఆ మంచి కాపరి దగ్గరికి వెళ్ళి మన చెడునంతా విడిచిపెడితే ఆయన స్వరానికి లోబడితే ఆయన మన జీవితాన్ని మారుస్తాం. ఈరోజు ఒక జీవితము మార్చబడాలి అంటే 4 మాటలు వినిస్తే జీవితాలు మార్చబడదు. కానీ దేవుని స్వరము, దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే నా జీవితంలో బయలుదేరుతుందో అది నీలో కార్యసిద్ధి కలుగజేస్తుందో, నువ్వు శ్రద్ధ ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ వహిస్తావో, నీ హృదయంలో చేర్చుకుంటావో, అది నీ హృదయంలో చేర్చినప్పుడు నీలో కార్యసిద్ధి అనేది ప్రారంభమైంది. కార్యసిద్ధి అనేది ప్రారంభం అవ్వాలి. దేవుని నోట నుంచి వచ్చిన మాట వృధా అయిపోయి మళ్ళీ ఆయన తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళదని వాక్యం చెప్పచ్చు. అది వెళ్తే అది పని చేసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ఈరోజు లోపిస్తున్నదంట మనలోనే. దేవుని వాక్కు బయలుదేరుతుంది, దేవుని వాక్యం వింటున్నాము, విన్న వాక్యాన్ని విడిచిపెడుతున్నాము, హృదయంలో ఏమాత్రము చేర్చుకుంటలేదు. అందుకనే దేవుని యొక్క స్వరము ఏమాత్రము వినలేని పరిస్థితుల్లో వచ్చింది. అందుకని మన జీవితాల్లో మార్పు అనేది లేదు, అభివృద్ధి అనేది లేదు, ఆశీర్వాదం అనేది లేదు. ఈరోజు నిజంగా మనం ఆయన స్వరం వింటే కనుక, మనం ఆయన వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుంటే కనుక ఆయన స్వరం వినిపిస్తాడు, ఆయన మన కొరకు సమస్తము మేలుకి జరిగిస్తాడు. ఈరోజు నేను దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకునే వారు ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం ఉంటుందండి, 10వ అధ్యాయము 22 నుంచి 30 వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనము ప్రారంభం. చదువు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మల్ని సందేహం పెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమన్నది. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు నీతోనే నాతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు నా గొర్రెలు కాదు కనుక మీరు నా స్వరము వినరు. వాళ్ళలో నూగురు ఉన్నాయో జాగ్రత్త పడి ప్రతిదినము దేవుని స్వరం ఎంతమంది వింటున్నాము? వ్యక్తిగతంగా, ప్రైవేట్ ప్రేయర్ లైఫ్, పర్సనల్ ప్రేయర్ లైఫ్, దేవుని యొక్క స్వరం వినాలని. కాబట్టి ఒకవేళ నీకు పర్సనల్ ప్రేయర్ లైఫ్ లేకపోతే దేవుడు ఏమంటున్నాడు అంటే నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు నా స్వరం వినవు కనుక నువ్వు నా గొర్రెవి కాలేవు. కాబట్టి ఈ రోజు నుంచి పర్సనల్ ప్రేయర్ లైఫ్ అనేది, వ్యక్తిగత ప్రార్థన జీవితం అనేది నువ్వు కలిగి లేకపోతే కనుక నువ్వు ఈ రోజు నుంచి ప్రారంభించు. దేవుడు చెప్తున్నాడు, ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, మీరు ఎన్నో నా తండ్రి నామం నా కార్యాలను ఎన్నో మీరు చూసారు, విన్నారు. నేను చేసిన ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో, అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవి నా గురించి సాక్ష్యము చెప్పుచున్నాయి. అయినా కానీ మీరు నా స్వరం వినరు, ఎందుకంటే మీరు నా గొర్రెలు కాదు అంటున్నారు. యేసయ్య చేసిన అద్భుతాలు మన అందరికీ తెలిసినవే. అందనా దేవుడి యొక్క ఫస్ట్ మెరికల్ ఏంటి? మార్చారు కదా, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. సరే, అది తెలుసు. తెలిసిన నువ్వు ఈరోజు ఎందుకైనా స్వరము వినలేని స్థాయిలో ఉంచు. దేవుడు అద్భుతాలు చేస్తే అద్భుతాలు ఆయన గురించి సాక్ష్యం చెప్పుచున్నాయి. మన దేవుడిని అంగీకరించిన నువ్వు నేను ఆయన స్వరం వినక ఈరోజు ఆయన గురించి సాక్ష్యం సాక్షిగా జీవించగలుగుతున్నామా? పేరుకే క్రైస్తుడు,
కానీ సాక్ష్యం లేని వాడుగా ఉంటున్నాడు. ఏమైంది నీ సాక్ష్యం? భక్తులు చెప్తూ ఉంటారు, క్రైస్తవుడికి చావు ఉన్నది కానీ సాక్ష్యానికి చావు లేదని. ఉన్నదా సాక్ష్యం నీకు? నేను ప్రతిదినము నా దేవుని స్వరము వింటాను, తృప్తి చెందుతాను, నేను ఆయనతో ఆనందిస్తున్నాను అనే సాక్ష్యం కలిగి ఉన్నవా? క్రైస్తవుడు జీవించడం గొప్పతనం కాదమ్మా. క్రైస్తవుడు సాక్ష్యం కలిగి జీవించాలి. ఎందుకంటే ఆ క్రైస్తవుడు వృద్ధి చెందిన సాక్ష్యము జీవింపజేస్తుంది. ఈరోజు ఎంతో మంది దైవజనుల గురించి మనం విన్నప్పటికీ వాళ్ళ సాక్ష్యాలు ఈ రోజుకి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే సజీవ సాక్ష్యం. వాళ్ళు జీవించినప్పుడు అదే రీతిగా జీవించారు, ప్రభుత్వాన్ని సహవాసం కలిగి జీవించారు, ఆయన స్వరం ప్రతిదినము విన్నారు. ఈరోజు మనం ఎట్లున్నాం వాళ్ళతో పోల్చుకుంటే? వాళ్ళతో పోల్చుకునేంత తగిన వారం కూడా కాదు. అయినప్పటికీ దేవుడు మనం ప్రేమిస్తున్నాం, ఆయన స్వరం వినాలి అని ఆశపడుతున్నాడు. కానీ మనం ఇంకా సాక్ష్యం లేని వారుగానే, ఆయన స్వరము వినలేని వారుగానే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామే. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఆయన స్వరం వినకపోతే? ఆయన స్వరం వినాలి. నువ్వు నేను ఈరోజు ఆయన స్వరం వినేవారుగానే ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ నువ్వు కానీ నా స్వరం వినకపోతే కనుక నువ్వు నా మందలో లేవు, నా గొర్రెలలో నువ్వు ఒకటి కాదు అంటున్నావు. కాబట్టి మందిరానికి వచ్చి కూర్చున్నాం మనము, వాక్యం బోధిస్తున్నా నేను, వాక్యం వింటున్నా మీరు. ఆయన స్వరం కానీ నువ్వు రోజు వినకపోతే కనుక నువ్వు ఆయన గొర్రెలలో ఒకరిని కాలేదు. అందుకని ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ మోకాళ్ళకు పని చెప్పు, దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నీ స్వరం నేను వింటాను, వినే సిద్ధపాటు నాకు దయచేసి, వినగలిగిన చెవులు నాకు గ్రహించే హృదయం నాకు ఇవ్వు ప్రభా అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే కనుక ఆయన తప్పక నీకు సహాయం చేసేవారే ఉన్నాడు. ఆయన స్వరం వినిపించేవాడే ఉన్నాడు. నీ జీవితాన్ని సరిచేసేవాడు. ఆయనకి నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, ఆయన చేయాల్సిన కార్యాలైనా జరిపిస్తాడు. చదువుకుంటారమ్మా. నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎవ్వడు వాటిని అపహరింపలేడు. ఈ గొర్రెలు ఎవరంటే ఇక్కడ ముందు చదువుకున్నాం, ఏమో చదువుకున్నామో, మీరు నా గొర్రెలు కాదు, మీరు నా స్వరము వినరు. ఇక్కడ ఏమంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. దాని తర్వాత ఏమంటున్నాడు, నేను వాటిని ఎరిగి ఉన్నాను, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, అవి ఎన్నటికీ నశింపవు, అవి నా చేతి నుంచి వాటిని ఎవ్వరు అపహరింపలేరు. ఎందుకు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ గొర్రెలంట ఆయన స్వరం వింటాయంట. అంటే మీకు అర్థమయ్యేట ఎట్లా చెప్పాలంటే, ఈ గొర్రెలంట ప్రతిదినము మోకరించి ప్రార్థన చేస్తాయంట. ఫోన్ పడిపోయింది. ఈ గొర్రెలు ప్రతిదినము మోకరించి ప్రార్థన చేస్తాయంట. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ప్రతిదినము వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే అనుభవంలో లేకపోతే కనుక అపవాది అయిన సాధనను గర్జించు సింహము వల్ల తిరుగుతున్నాడు, నేను ఒకరోజు మిగిలివేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన స్వరం వింటలేదు. ఆ అనుభవంలో నువ్వు లేవు. ప్రతిదినము నువ్వు ఆయన స్వరం వింటలేవు. నీకు ఎప్పుడైతే వచ్చినప్పుడు, ఏ ఆదివారం వచ్చినప్పుడు ఆయన వాక్యం వినడానికి వెళ్తున్నావు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆయన స్వరం రోజు వింటావు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా స్వరం వింటారో వాళ్ళని నా చేతి నుంచి ఎవరు తీసుకోలేదు. ఈరోజు నువ్వు నేను ఇంకా ఆయన చేతిలో లేమేమో అనుకుంటున్నామేమో, భ్రమలో ఉన్నామేమో. నేను దేవుడిలో ఉన్నాను, దేవుడి చేతిలోనే ఉన్నాను. దేవుడు వాగ్దానం చేస్తాడు కదా, దేవుడు ప్రామిస్ చేస్తాడు కదా, చూడు నేను నిన్ను నా చేతిలో చెక్కుకున్నాడు కరెక్టే. చెక్కుకున్నాను, నువ్వు కుదురుకున్నావా? లేవు. ఆయన చేతి నుంచి బయటకు వచ్చేసి తిరుగుతున్నామేమో, ఆయన స్వరం వినగా ఈ లోకంలో ఉన్నవేమో. జాగ్రత్త, అపవాదైన సాతాను ఒకరోజు దెబ్బ కొట్టబోతాం. అందుకని ఈరోజు క్రైస్తవుడు తప్పించబడాలి అంటే కనుక ఆయన స్వరం వినేవాడిగా ఉన్నాం, ఆయనతో ప్రతినిత్యము సహవాసం కలిగి జీవించేవాడిగా ఉన్నాం. అప్పుడే మనము కాపాడబడగలుగుతాము, భద్రపరచబడాలి. ఈరోజు నువ్వు నేను కాపాడబడుతున్నాము, భద్రపరచుతున్నాము అంటే కేవలమైన ఉచితమైన కృప, అపారమైన ప్రేమ మాత్రమే. మనలో ఏదో మంచి ఉందని దేవుడు మనం కాపాడతలేదండి. మనం ఏదో ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట లోపడుతున్నామని మనం కాపాడతలేదు. ఆయన ఎందుకు మనం ఇంకా కాపాడుతున్నాడు, ఇంకా ఎందుకు సహిస్తున్నాడు తెలుసా? నేను కోరుకున్నాడు. అందుకే నీకు ఒక ప్రాణాన్ని పెట్టాను. ప్రాణం పెట్టినది ఎవరు నేను వదులుకోవాలంటే మాత్రము ఇష్టపడతాను. ఈ రోజు కన్నా గుర్తించు, ఆయన చేతిలో ఉన్నవా,
ఆయన చేతి నుంచి బయటకి దాటుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఆయన స్వరం వినక ఇంకా దూరంగా జీవిస్తున్నావా? దేవుడు తెలియజేస్తుంది, నా గురలు నా స్వరం అంటే నా చేతి నుంచి ఎవరు వాటిని ఆహ్వానించదు. ఈరోజు ఈ లోకంలో ఉంటున్న మనము ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాల్సిన వారుగానే మనం ఉంటున్నాం. వెళ్ళిపోతున్నావు నువ్వు ఆయన స్వరము వినేవారుగా వెళ్తున్నావా? ఆయన స్వరము వినలేని స్థాయిలో వెళ్ళే పరిస్థితిలో ఉంటున్నాం. ఒకవేళ ఆయన స్వరము వినలేని పరిస్థితుల్లో కానీ లోకాన్ని విడిచిపెట్టే సమయం నీకు ఆసనమైందనుకో, ఎన్నటికీ దేవుడిని చూడలేవు, ఎన్నటికీ పరలోక రాజ్యంలో చేరలేవు. ఈ రోజు కన్నా నీ జీవితాన్ని మార్చుకొని దేవుడు అనుగ్రహించిన రక్షణని భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోమని బైబిల్ చెప్తుంది. ఈ రోజు కన్నా రక్షణని మనం గుర్తించి ఆయన స్వరం ప్రతిదినము విని మనకి దేవుడు అనుగ్రహించిన రక్షణని ఆయన స్వరము ద్వారా కాపాడుకునే కృపని దేవుడి దగ్గర వేడుకునే వారుగా మనం ఉన్నాం. మన రక్షణ మనం కాపాడుకోలేమండి. రక్షణ ఉచితంగా వచ్చింది, దాన్ని విలువ పెట్టి కొన్నాం. డబ్బు పెట్టి లేకపోతే ఏదో పెట్టి కొనలేదండి. ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని చిందించాం. ఆయన రక్తంతో నిండి ఆయన సొత్తుగా మార్చుకున్నాం. ఏమాత్రం మంచి లేని మనలో ఆయన కోరుకున్నాం. మనం ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను ఆయన పవిత్రులుగా మార్చి ఆయన బిడ్డలుగా జీవించాను. ఆయనకు లోబడి ఆయనతోనే సావాసం కలిగి ఉండాలి. మీ యందు నేను, నా యందు మీరు అన్నట్టు మనం జీవిస్తామేమో అని ఎంతగా ఆశించి నీ నా కొరకు ప్రాణం పెడితే మనం ఆయన మీద ఇంకా తిరుగుబాటు చేస్తున్నామేమో. ఇంకా మన జీవితాన్ని మనము శ్రద్ధ వహించక, దేవుడిచ్చిన రక్షణని మనం జాగ్రత్త వహించక ఇంకా మనము ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. దేవుడు ఒకటి తెలియజేస్తున్నాడు, ఈరోజు కన్నా బిడ్డ నా చిత్తాన్ని నువ్వు తెలుసుకొని నా స్వరం నువ్వు వినేవాడిగా నువ్వు ఉంటే కనుక నిన్ను బట్టి నేను సంతోషించగలను, నిన్ను బట్టి నేను ఆనందించగలను. నేను నా రక్షణ ఆనందాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. ఈరోజు క్రైస్తవులు రక్షింపబడ్డారు, కానీ ఆనందాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకు ఆనందాన్ని పోగొట్టుకున్నారు? ఎందుకంటే దేవునితో సరైన సావాసము లేదు, ఆయన స్వరం వినేవారుగా లేదు, అందుకని ఆనందం లేదు. పాట అయితే పాడుకుంటాం, ఏమని పాడుకుంటాం? ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. అంతేనా? నాకు కూడా వస్తుంది పాట, నాకు కూడా వస్తాయండి పాటలు, రావడం పాడాలండి. కాబట్టి నిజంగా పాట పాడుతున్నప్పుడు గ్రహించి పాడతామండి. నిజంగా నువ్వు ఆయనలో ఆనందిస్తున్నావా? నిజంగా ఆయన నీ ఆధారమై ఉన్నాడా? ఆయన నీ సర్వమై ఉన్నాడా? ఆయన నీ ఆశ్రయమై ఉన్నాడు. నీ కష్టకాలంలో నువ్వు మనుషుల దగ్గరికి పరిగెడుతున్నావా, దేవుని దగ్గరికి పరిగెడుతున్నావా? కష్టం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేస్తారని మనుషులకి ఫోన్ చేస్తున్నావా, లేకపోతే దేవా అని చెప్పి మోకరిస్తున్నావా? ఆధారం నీవేగా, ఆశ్రయం నీవే, అన్ని పాడుకుతున్నావు. పాటకు అర్థం లేదు, అర్థం లేకుండా పాడితే ఎవరికి ఉపయోగకరం? నిన్ను నువ్వు సంతోష పెట్టుకుంటున్నావు అంతే, దేవుడే మాత్రం సంతోషపడవు. పాట పాడుతున్నప్పుడు పాట యొక్క భావము గుర్తించి దాని లోతు ఎందుకు రాశారు, ఎందుకు పాడాలా, నేను నిజంగా అనుభవంలో ఉన్నానా, నన్ను కూడా అనుభవంలో దేవా నడిపించు అని హృదయపూర్వకంగా నువ్వు పాడితే కనుక నిజంగా నీ జీవితాన్ని ఆయన మీద ఆధారపడే జీవితం కలుగు చేస్తాం. ఈరోజు క్రైస్తవుడు అనగా దేవుని మీద ఆధారపడేవాడై ఉందా? ఈ వ్యక్తి గురించి, దైవజనుడి గురించి చెప్పాను కదా, ఆయన ఒక పెద్ద సంస్థలో పనిచేశాడు. ఆ సంస్థలో ఆయన వెనుక పనిచేసిన వారు కూడా ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సంస్థని బట్టి ఎంతో అభివృద్ధి చెందారు. ఆ సంస్థ చాలా పెద్ద సంస్థ, ఒక్క సంస్థ కాదు, ఆయన పనిచేసింది ఎన్నో సంస్థల్లో పనిచేశారు. ఆయన వెనక వచ్చిన చిన్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మంచిగా అభివృద్ధి చెందారు. సంస్థను బట్టి దేవుని సేవని చేసుకుంటూ మంచి అభివృద్ధి పడ్డారు. కానీ ఈయన పరిస్థితి చూస్తే ఆనాడు ఎట్లయితే సేవకు వచ్చాడో ఆయన కన్నుమూసేంత వరకు కూడా అట్లనే ఉన్నాడు. ఏ నిత్యము ఏ నిమిషము నాకు ఈ హోదా ఉండాలా, నాకు ఈ స్థాయి ఉండాలా, నా వెనుక కారు ఉండాలా, నా వెనుక సేవకులకి పరిచయం చేసే పరిచారకులు ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు. ఆయన ఒకటే చెప్పాడు ఏంటి అంటే, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఏ అవసరం ఉన్నా నా దేవుని దగ్గర నేను మోకరిస్తాను, ఆయన నాకు సమస్తాన్ని ఇస్తాను. నా అక్కడి వరకు కూడా ఆయన సాక్ష్యం. ఆ సాక్ష్యం నువ్వు నేను కలిగి ఉన్నాను. ఏ అవసరంతో నువ్వు ఉన్నావేమో ఈరోజు మోకరించి దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కనపరచు. దేవా నీ దగ్గరకు వస్తున్నాను, నీ స్వరం వింటాను, నువ్వు నాకు సమస్తం అనుకరిస్తావు. ఆ విశ్వాసాన్ని కనపరిస్తే కనుక దేవుడు తప్పకుండా నీకు నాకు సహాయం చేస్తాడు. అటు రీతిగానే
దేవుడు మన జీవితాన్ని మారుస్తానని చెప్తున్నాడు. ఆఖరిగా హెబ్రీయులకు రాసిన పత్రికకి వెళ్తామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. 3:7 హెబ్రీయులకు రాసిన పత్రిక. మరియు 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 పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు అరణ్యంలో శోధన దినమునందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరుచుకున్నప్పుడు మీ హృదయంలో కఠినపరచుకోవద్దు. 40 సంవత్సరములు 40 సంవత్సరంలో నా కార్యములను చూచి నా కార్యములను చూచి మీ పితరులు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి. పరీక్షించి శోధించరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి ఆ తరము వాళ్ళ వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, నా మార్గంలో తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించారని చెప్పింది. చాలమ్మా, ఇక్కడ చెప్తున్నాడు కదా. సో as the Holy Spirit says today, if you hear his voice, do not harden your హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుని వాక్యము దేవుని స్వరము మీద తిరుగుబాటు ఏమాత్రము చేయకూడదంట. ఒకవేళ నన్ను చేస్తాను, నేను నా జీవితాన్ని మార్చుకోను అంటే దేవుడు స్పష్టంగా నీతో నాతో చెప్తున్నాడు, నా విశ్రాంతిలోనికి మీరు ఎన్నడూ ప్రవేశించరు. ఈరోజు నువ్వు నేను ఆయన స్వరం వినేవారు ఉన్నామా? ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాన్న గ్యారెంటీ నీకు ఉన్నదా? ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? ఒకరోజు చనిపోతావు, నేను చనిపోతాను, నువ్వు చనిపోతావు, అందరూ చనిపోతాం. ఒకరోజు చనిపోతున్నా నువ్వు విశ్రాంతిలోకి వెళ్తావన్న నిరీక్షణతో జీవిస్తున్నావు. వీళ్ళు ఎవరు తెలుసా? ఆయన స్వరం వినేవా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ద హోలీ స్పిరిట్ సెస్ టుడే ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్, ఆయన స్వరము నువ్వు వింటే, వినాలన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తేనే. హల్లెలూయా. సేవకుడు వినిపిస్తే వింటాం, అంతేగాని మనకి అది గ్రహింపు కలగదు. పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తే కనుక మనం గ్రహించగలం. అందుకని ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్నాడు, ఈరోజు మీరు ఆయన స్వరం వింటే మీ హృదయాన్ని కఠినపరచుకోండి. ఇంకా ఎంతకాలము కఠిన హృదయం కలిగి ఉంటాం? దేవుడు ఏమంటున్నాడు అంటే ఎజెకియెల్ గ్రంథంలో, మీ యొక్క నాట్య హృదయాన్ని తీసేసి మీకు మాంసం హృదయం మీకు అనుగ్రహిస్తాను. ఎవరికి చెప్పాలి? ముగించుకున్నాం. ఇంకా అన్న చెప్తానే ఉంటాడు అన్నట్టు చూస్తున్నాను. వాక్యం అనేది చెప్పాలంటే ఇంకొక గంట సేపు ఉన్నది వాక్యం. ఎవరికి ఇస్తాడండి? రాతి హృదయాన్ని తీసేసి మాంసం హృదయం ఎవరికి ఇస్తాడు? తిరుగుబాటు చేసే వారికి ఇస్తాడా, లేకపోతే లోబడే వారికి ఇస్తాడా? ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యన సంచరిస్తూ బయట చెప్తున్నాడు, ఈరోజు మీరు ఆయన స్వరం వింటున్నారు. మీరు కానీ మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే కనుక దేవుడు కూడా ఏమి చేయలేదు. ఈరోజు కానీ ఆయన స్వరం విన్న మనము ఈరోజు దేవుని దగ్గర మోకరించి, ప్రభా నా రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయం నాకు దయచేయి ప్రభా అని నువ్వు నీ జీవితాన్ని ఈరోజు దేవుడి చేతిలో పెడితే కనుక దేవుడు తప్పకుండా నూతన హృదయాన్ని ఇస్తాడు. నూతన వ్యక్తిగా నేను మారుస్తాను. ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్ అంటున్నాం. ఐ విల్ టేక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ స్టోన్ అండ్ ఐ విల్ గివ్ యూ ద హార్ట్ ఆఫ్ ఫ్లెష్ అంటున్నాం. రాతి హృదయాన్ని తీసేసి మాంసం హృదయం దయచేస్తాం. ఒక హార్ట్ ఆఫ్ మీ హృదయాన్ని తీసేసి ఒక నూతన హృదయం అన్నాడు. అప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భద్రపరచుకోగలవు. దేవుని యొక్క స్వరం నువ్వు వినేవాడుగా ఉంటావు. కాబట్టి మధ్యాహ్నము ఈ వాక్యం వింటున్న మనం మోకరిస్తామండి. మోకరించి దేవునికి చెప్తాం, ప్రభా నీ స్వరం నేను వింటానయ్యా. ప్రతి దినము నేను నీ స్వరం వినాలని ఆశపడుతున్నాను. నేను చేసుకున్న తీర్మానాన్ని నేను కలిగిన కోరికను నేను స్థిరపరిచి నీ స్వరం నేను వింటాను డాడీ అని చెప్తాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన హృదయం, ఆయన మాట, ఆయన స్వరం వింటే కనుక నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకో. ఈరోజు నువ్వు కఠినపరచుకొని ఉంటే కనుక చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు. ఈరోజు కనుక దేవుని దగ్గరకు వచ్చినాను, అవకాశం ఇచ్చిన దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక అవకాశాన్ని సద్వినియోగపరచుకో. దేవుని స్వరం వింటాను, నీకు లోబడతాను ప్రభా. ప్రతి ఒక్కరికి ఒక్క నిమిషం స్వరం ఎత్తండి. దేవుడు ఇష్టపడుతున్నాడు మీ స్వరం వినాలి. స్వరం వెళ్తాను చెప్పండి దేవుడికి, ప్రభా నాలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేయి ప్రభా, మాంసం హృదయం నాకు అనుగ్రహించు ప్రభా. నీ స్వరము నేను ప్రతిదినం వింటానయ్యా, వినడానికి ఎదురు చూస్తానయ్యా. అది కష్టమైనా, కన్నీళ్ళైనా, బాధ అయినా, ఏదేమైనప్పటికీ ప్రభా నీ స్వరం నేను వింటాను ప్రభా. నీ సన్నిధిలో నేను మోకరిస్తానయ్యా. నీ స్వరం నాకు వినిపింపజేసయ్యా. నువ్వు నాతో ముఖాముఖిగా మాట్లాడయ్యా.
నా త్యాగాన్ని, నా సమర్పణను చూడు ప్రభా. యథార్థ హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరిస్తాం. మనం దావీదు ఎట్లయితే యథార్థతని కనపరిచాడు, దావీదుని బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. దావీదు నా హృదయాచారుడు, ఏ మాత్రము దాచుకోలేదైనా, దాపికరం ఏ మాత్రము లేదైనా. ఈరోజు దేవుడు మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. దావీదు వలె యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి వస్తున్నావా? ఇంకా నువ్వు దేవునికి చెప్పాల్సింది చెప్పక ఇంకా నువ్వేమన్నా నీలో దాచుకుంటున్నావేమో? దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి హృదయాన్ని నువ్వు మార్చుకోవాలంటే కనుక యథార్థమైన సన్నిధిలో వచ్చిన నువ్వు వాక్యం నువ్వు ఒప్పుకో. ప్రతి ఒక్కటి ఒప్పుకో. నీకు నేను మాంస హృదయం ఇస్తాను. నువ్వు కోల్పోయిన నీ పరిశుద్ధాత్మని మళ్ళీ నేను తిరిగి నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. దావీదుకున్న గ్రహింపు మనం కూడా కలిగి ఉండాలండి. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తాం. ప్రభా, నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుంచి తీసివేయక, ఒకవేళ తీసివేస్తే కనుక ప్రభా నీ స్వరంగా నేను వినలేను, నేను గుర్తించలేను, నేను అనుభవించలేను ప్రభా, నీలో జీవించలేనయ్యా. నీ ఆత్మ నాకు కావాలి ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నీ ఆత్మతో నన్ను బలపరచు ప్రభా. నన్ను లేవనెత్తయ్యా. నువ్వు ప్రార్థించే ప్రార్థన చేసి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, ఇప్పటి వరకు నేను నీ వాక్యాన్ని వినడానికి నేను నువ్వు మాకు సహాయం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, మా హృదయాన్ని మేమే మాత్రం కఠినపరచుకోక ప్రభా, నీ స్వరం మేము వినేవారుగానైనా మమ్మల్ని మేము సరి చేసుకునేదానికైనా మేము మాత్రం మాట్లాడి ఉన్నాం. మాకు సహాయం చేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే నీ స్వరము వినాలని నేను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలను మేము జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తీర్మానాలను మీరు స్థిరపరచండి ప్రభా. ప్రతి ఉదయకాలమునైనా నీ సన్నిధిలో మోకరించి ప్రభా, మీ స్వరము వినే అటువంటి అనుభవంలోనికి నైనా బిడ్డలు మీరు నడిపించండి. మీరే బలపరచండి. నూతన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి. నిన్ను బట్టి నేను వాళ్ళు ఆనందిస్తూ, నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి వాళ్ళు ఆనందిస్తూ ప్రభా, నీలో బహుగా ఫలించినైనా ఇంకానైనా నేను అనుభవిస్తున్నైనా ముందు కొనసాగే